ఇంత బ్లాక్ ఉన్న కిచెన్ని ఇంత వైట్గా ఎలా మెరిపిస్తానో చూడండి. సో సహజంగా కిచెన్ అన్న తర్వాత మంత్లీ వన్స్ అలా చేశారనుకోండి, ఎక్కడ జిడ్డు మరకలు ఉండగా తెల్లగా మెరుతుంది. ఏమీ లేదండి, 1 లీటర్న్నర వాటర్లో 200 గ్రాముల చింతపండు కొంచెం వెనిగర్ వేసి బాగా మరగొట్టండి. అలాగే వడబోసేయండి. అంత తర్వాత ఆ లైట్ వేడిగున్నప్పుడు ఒక స్పాంజీ అట్లా తీసుకుని ముద్ద కంటే ఎక్కువ నీరు ఉండేటట్టు కిచెన్ అంతా అప్లై చేయండి. మాది పెద్ద కిచెన్ కనుక ఒక 5 మినిట్స్ పెట్టండి, మీది అయితే 2 మినిట్స్లో అప్లై చేయొచ్చు. అలాగ అప్లై చేసిన తర్వాత అంతే కదండి, మూల ఉన్న మరకలు అన్నీ కూడా పోతాయి అన్నమాట. అజ్జుల్లో ఉన్నాయి కూడా. అంతా అప్లై చేసిన తర్వాత చీపురు తీసుకుని ఎజ్జుల్లో నొక్కి పెట్టి అలా అంతా రుద్దండి. ఒక 5 మినిట్స్లో అయిపోద్ది. రుద్దిన తర్వాత అలా రుద్దేసిన తర్వాత వాటర్ ఫస్ట్ సారి శుభ్రంగా తుడండి. అంత తెలుపు రాదు. సెకండ్ సారి మళ్ళీ వాటర్ మార్చి సెకండ్ సారి ఇంకొకసారి తుడిచేటరికి కిచెన్ తెల్లగా మెరిసిపోతుంది. సో ఇదండి, నచ్చితే లేకుండా పాజిబుల్ అయితే ఫాలో. థ్యాంక్ యూ సో మచ్.